ఇక నుండి నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ శాఖ చేపట్టే అభివృద్ధి పనుల్లో నూతన ఓరవడికి శ్రీకారం చుట్టనున్నామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కౌన్సిలర్లను, మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని సన్మానించారు. నేటి మహిళా దినోత్సవ పురస్కారాన్ని వితంతు మహిళల గౌరవంగా పెంచే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నిర్మల్ మున్సిపల్ పరంగా నిర్వహించే అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. శుభకార్యాల్లో వితంతువులను భాగస్వామ్యం చేస్తే అశుభం జరుగుతుందన్న మూఢనమ్మకాలను దూరంగా ఉంచే సంప్రదాయాన్ని నిర్మల్ నుండే తుడిచిపెట్టబోతున్నామని తెలిపారు. మార్చి 8 మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్మల్ పురపాలక సంఘంలో ఎవరైతే వితంతు మహిళలు ఉన్నారో వాళ్ళను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా పిలిపించి ప్రతి కార్యక్రమం ఏదైతే ప్రారంభోత్సవం అయినా కానీ కూడా, శంకుస్థాపన అయినా కూడా వారి కొబ్బరికాయలు కొట్టించి ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మహిళా సాధికారికత, ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలు పురుషులు సమానంగా చూడాలని చెప్పేసి అంటున్నటువంటి తరుణంలో ఈ రోజు కూడా మహిళలను, వితంతువులను చిన్న చూపు చూడడం జరుగుతున్నది. వారిని శుభకార్యాలకు పిలిస్తే అశుభం అని చెప్పేసి, వారు ఎదురైతే ఆ రోజు పనులు కావని చెప్పేసి మూఢనమ్మకాలతోటి సమాజంలో మానసికంగా మహిళా వితంతువులను మానసికంగా తీసుకురావడం జరుగుతున్నది. ఇటువంటి తరుణంలో నిర్మల్ పురపాలక సంఘం నుండే మార్పు మొదలు కావాలని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యక్రమంలోనూ ఏ ప్రారంభోత్సవ కార్యక్రమమైనా, ఏ శంకుస్థాపన కార్యక్రమం అయినా కానీ వితంతు మహిళల కొబ్బరికాయలు కొట్టించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం